జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరామదూత శిరస నమామి. మహాశివరాత్రికి చక్కగా ఒక రకంగా చెప్పాలంటే ఎంతో సంతోషంగా చేసుకోండి. అన్ని శైవ క్షేత్రాలు కూడా చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకుంటారు. అలాగే చాలామంది సంతోషంగా చేసుకోవాలి. అలాగే నేను కూడా మనకి కొన్ని మెయిన్ వీడియోస్ ఉన్నాయి. అమావాస్యలు, పౌర్ణాలు, ఇలాగా సంక్రాంతుల గురించి, తర్వాత ఉగాదుల గురించి, తర్వాత శివరాత్రుల గురించి, ఇలా కొన్ని మెయిన్ వీడియోస్ కింద నేను చేస్తుంటాను. అవి చెప్పండమ్మా అని అనటము, అలాగే నేను చేయటము, చేసుకున్నందుకు మిమ్మల్ని నేను చెప్పడం అంటే నేను చెబుతున్నాను, కానీ చాలా భక్తితోటి ప్రేమతోటి స్వామిని సేవించుకుంటున్న మిమ్మల్ని స్వామి చక్కగా కరుణిస్తున్నారు. అలాగే నేను చేసిన తర్వాత మళ్ళీ ఇదే వీడియోల్ని వాళ్ళు యాజ్ టీజ్గా వాళ్ళు చేసుకుని వాళ్ళు పైకి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సరే, అందరూ ఒక రకంగా చెప్పాలంటే అందరూ బాగుండాలని కోరుకోవాలి. అయితే ఏం చెయ్యాలి మనం మహాశివరాత్రికి? ఏం చెయ్యాలి? ఒక్క శివరాత్రి చేస్తే చాలు అనేసి అంటారు కదా పెద్దలు. అనేసి మనం ఏం చేస్తే ఆ స్వామి అనుగ్రహం పొందుతాము అన్నది మీకు నేను చెప్తాను. అలాగే ఏంటి అని అంటే అన్నం పరిహారం మనం ఎప్పుడు చేసుకుంటున్నాం, చాలా సంవత్సరాలు బట్టి చేసుకుంటున్నాం. అన్నం పరిహారం ఏం చేయాలి అన్నది కూడా మీకు నేను చెప్తాను. రేపు మార్చి 3, 4 తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను. మీకు ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా, కాల్ చేసినా మీకు అపాయింట్మెంట్ అనేది ఇస్తారు. అలాగే డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఏలూరులో కావాలనుకున్నా, ఫోన్ అపాయింట్మెంట్లు కావాలనుకున్నా వాట్సాప్ నెంబర్కి కానీ లేదంటే ఆఫీస్ నెంబర్కి కానీ కాల్ చేసినట్టయితే కనుక మీరు వాట్సాప్కి మెసేజ్ చేసినట్టయితే ఇస్తారు. అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే, జవ్వాది పౌడర్ కాడి లిక్విడ్ కాడి మనీ బ్యాండ్స్ కాడి వాళ్ళని ఏది అడిగినా సరే చక్కగా వాళ్ళు పంపించడం అనేది మీ ఇంటికే పంపిస్తున్నారు. కాబట్టి ఇవి కూడా మీరు గమనించగలరు. అలాగే మీకు వచ్చేటప్పటికి నాకు పంపించే ఫోటోలు, మీరు ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకొని, ఫోన్ అపాయింట్మెంట్లు డైరెక్ట్ కాదు, ఫోన్ అపాయింట్మెంట్లో మాకు ఫోటో పంపించమన్నప్పుడు కొంచెం మంచిగా పంపించండి. అంతేగాని కొంచెం అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకొని షార్ట్లు వేసుకున్న ఫోటోలు మాత్రం మాకు పంపించొద్దు. ఎందుకంటే అది ఒక రకంగా చూసేటప్పటికే కొంచెం ఇదిగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి జాతకం చెప్పాలి కదమ్మా. కాబట్టి ఇది ఏమనుకోకండి అమ్మా ఇలా చెప్పానని. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకుని నాకు ఎలా పంపించండి. మనం చిన్నప్పుడు చేసినవే చాలా మట్టుకు గుర్తుంటాయి. నాకు చిన్నప్పుడు బాగా గుర్తండి. చాలా సంవత్సరాలు నేను కార్తీక మాసంలో, అంటే చిన్నపిల్లను కదా, నాకు అంతగా తెలియదు, కానీ అందరూ స్నానాలు చేస్తున్నారు, మా అమ్మగారు తెల్లవారుజామున స్నానాలు చేస్తున్నారు అనేసి నన్ను కూడా స్నానం చేద్దుగానంటే నేను స్నానం చేస్తానమ్మా అంటే మా అమ్మగారు అన్ని ఒత్తులు అన్నీ రెడీ చేసేసుకుని రాత్రే సిద్ధంగా పెట్టుకుని తెల్లారిన తర్వాత కాలువకు కానీ లేదంటే నూతి దగ్గరికి కానీ వెళ్ళి స్నానం చేయడానికి ప్రొద్దుటే లేపి తీసుకెళ్తే ఆ చన్నీళ్ళు, అంటే ఆ చిన్నపిల్ల ఇదిలో ఉన్నప్పుడే మా అమ్మగారు వాళ్ళు అయితే నెల రోజులు చేసేవారు కార్తీక మాసం. ఇలా శివరాత్రి వస్తే శివరాత్రి చేసుకుంటూ జాగారం చేసుకుంటూ భలే పండగ కింద ఉండేదండి. అలాగా ఆ చలిలోనే చిన్నపిల్లలైనా సరే నీళ్లు పోసేస్తే ములిగినా సరే వణికిపోయినా అదొక సరదా. తీసుకొచ్చి గబోవా దీపం పెట్టిస్తే, తులసమ్మ దగ్గర దీపం పెట్టించిన, ఒత్తులు వెలిగించిన, తర్వాత నదిలో దీపాలు వదిలిన ఎంతో సరదా అనమాట. ఆ తర్వాత కొన్ని గుళ్ళకనేసి తిరిగి చక్కగా దర్శనాలు చేసుకొని రావడం, ఇలాగా ఒక రకమైన మంచి వాతావరణాన్ని నిజంగా తల్లిదండ్రులే, అంటే నా తల్లిదండ్రులే నాకు అలవాటు చేశారని నేను అనుకుంటాను. అలాగా ఆ తర్వాత భగవంతుడు అనుకోండి. ఇంకా ఇప్పుడు మీకు నేను చెప్పేది కూడా ఏంటంటే మనం కూడా మన పిల్లలకు అలవాటు చేయాలండి. చేసినప్పుడే మన సంస్కృతి సాంప్రదాయాలు మనం ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడి గురించి ఏ కష్టం వచ్చినా జడిసిపోయి కష్టంలో ఏదైనా చేసేసుకోవాలన్న ఆలోచన రాకుండా ఈ భగవంతుడిని పట్టుకోవాలి, ఈ మంత్రం చదువుకోవాలి, ఇలా పూజ చేసుకోవాలి అనేటట్టుగా మనమే పిల్లల్ని తయారు చేయాలి. సరే, ఇదంతా మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మహాశివరాత్రికి ఏం చేయాలి అని అంటే, జన్మకో శివరాత్రి, ఒక్క శివరాత్రి
పరిపూర్ణంగా, సంతోషంగా, ఆనందంగా శివయ్యనే అమ్మని ఆరాధిస్తే చాలండి. కానీ మీరు ఎప్పుడైనా సరే, అంటే చిన్నప్పుడు మనకు తెలియదు కానండి, మనం ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు మీరు ఆ లింగోద్భవ కాలం, ఆ టైంలో స్వామి ఉద్భవించడం, ఆ లింగాకార రూపంలో ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి మీరు, నేను అన్నంతో చెప్పే శివలింగాన్ని తయారు చేసినప్పుడు అక్కడ ధ్యానంలో కూర్చుని గనక మీరు ధ్యానంలో చూడండి, మీకు స్ఫటికలింగంలో ఉన్న పరమాత్మ ఆయన శిరస్సు కూడా మీకు చక్కగా కనిపిస్తుంది. మీరు గనక తిలకించగలిగితే ఆయన, అంటే మీతో నేను మాట్లాడుతుంటే నాకు ఆ తండ్రి ప్రతిబింబం కనిపిస్తుంది, ఆ ముఖార విందం, ఆ 3 నేత్రాలు, ఆ పైన శిఖ, ఆ శిఖలోంచి వచ్చే గంగమ్మ తల్లి, ఇవన్నీ కూడా మీకు ఆ లింగాకారంలో కనపడతాయి. ఏది? అన్నంతో చేసిన లింగాకారంలో. కానీ అన్నంతో లింగాకారం చేసిన వాళ్ళు చాలామంది చెప్పారండి, అమ్మ మేము చేసిన తర్వాత మాకు అసలు ఇప్పటి వరకు మేము వెనక తిరిగి చూడలేదమ్మా, ఏ కష్టాలు వచ్చినా తీరిపోతున్నాయమ్మా అని. నిజమండి. ఎందుకు చెబుతున్నాను అంటేనండి, ఇంట్లో ఉన్న గ్రహదోషాలు ఇంట్లో ఉన్న దోషాలు పోతాయి, చాలా మటుకు వాస్తు దోషాలు పోతాయి, మనకున్న గ్రహ దోషాలు పోతాయి. మనకి ఎక్కడో, మనకు తెలియకుండా ఎక్కడో అక్కడ పట్టేస్తుంది. పట్టేసినప్పుడు మనకి రూపాయలు అనేవి భగవంతుడు మనకి ఇవ్వడం అనేది ఉంటుంది, కానీ అది లాక్ అయిపోయి ఉంటుంది, కీ ఎక్కడో పోతుంది, మనకి రావు. అవి తీసుకుని మనం ఖర్చు పెట్టుకోవడానికి అవ్వదన్నమాట. అంటే మన బ్యాంకుల్లోకి వాటిలోకి రావు. జాతకాన్ని ఎక్కడైనా చూపిస్తే, ఓబ్బో నీకు చాలా బాగుంది, ఇలా ఉంది, అలా ఉంది అని అంటారు. ఇలాగనమాట. అలాగే ఇంట్లో భార్యాభర్తల సమస్యలు చూడండి. త్రిమూర్తులు ముగ్గురిని కనుక చూస్తే భార్యల్ని ఎంతగా ప్రేమిస్తారో, ఎంతగా సంతోషంగా ఉంటారో వాళ్ళు. అంటే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలన్నా వాళ్ళే. అలాగే పరమాత్మ శివయ్య కుటుంబాన్ని చూస్తే ఎంత ముచ్చటేస్తుందండి. ఆయన పక్కన భార్య, ఆయన కాలు మీదేమో ఇటు పక్కనేమో కుమారస్వామి, ఒక పక్కనేమో వినాయకుడు, చక్కగా ఎంత అందంగా ఉంటారండి. కుటుంబం కూడా అంతేనండి. కాబట్టి ఎవరైతే శివయ్యని ఆరాధిస్తారో వాళ్ళ ఇంట్లో కుటుంబం కూడా చాలా సుఖంగా, సంతోషంగా, కుటుంబం అంతా ఇదిగా ఉంటుందంట. అయితే మీరు ఏం చేస్తారంటే, మహాశివరాత్రి మనకి ఎప్పుడు వచ్చిందంటే 26వ తారీఖు నైట్ చెయ్యాలి. అంటే రోజంతా నిలారం ఉండాలి. గుర్తుంచుకోండి, 26వ తారీఖు రోజంతా నిలారం ఉండాలి. ఓకేనా? ఉపవాసం అంటే మీ ఇష్టం, పండో పొలమో ఏదో ఒకటి తినండి, ఏం పర్వాలేదు. అలాగే సాయంత్రం ఇంచుమించుగా మీకు 4-5 ఆ టైం అయ్యేటప్పటికి చక్కగా మీరు ఎంత లింగాకారాన్ని చెయ్యగలిగితే మీ ఓపికను బట్టి అంత లింగాకారానికి అన్నాన్ని కొంచెం ముద్దగా వండేసేసి ఒక పళ్ళెంలో వేసేసి, కొంచెం పసుపు వేసి, కొంచెం విభూది వేసి, కొంచెం చందనం వేసేసి పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసిన తర్వాత మీకు కావలసిందేంటి, అభిషేకానికి మంచి నీరు కావాలి, తర్వాత పసుపు కుంకుమ, తర్వాత మీకు వచ్చేటప్పటికి విభూది, తర్వాత మారేడు దళాలు, తర్వాత స్వామికి నివేదన చేయడానికి మీ ఇష్టం పళ్ళు, తర్వాత పాయసము, ఇలా మీరు ఏం పెట్టాలనుకుంటే అవన్నిటిని కూడా పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత మీరు స్నానం చేసి అన్నం వండాలండి. అంతేగాని ప్రొద్దుటి నుంచి నెలారం ఉన్న తర్వాత మళ్ళీ సాయంత్రం చక్కగా స్నానం చేసిన తర్వాతే నిండుగా అన్నం వండాలి. అంతేగాని స్నానం తర్వాత చేద్దాంలే అన్నం వండేద్దాం అని మాత్రం అనుకోకండి. ఆ తర్వాత ఈ ఆకుని అన్నాన్ని చక్కగా చల్లారిపోతుంది కదా, చల్లారిపోయిన తర్వాత మీకు ఏ కష్టమైతే ఉందో, తండ్రి నాయన ఈ కష్టాన్ని తీర్చు నాయన అనుకుంటూ మీరు ఆ అన్నాన్ని అంటే వేడి చూసుకుని చక్కగా లింగాకారంలాగా, మీరు కింద పాను పట్టం వచ్చేటట్టుగాను లింగాకారం, లేదు మేము అలా చేయలేమమ్మా ఓన్లీ లింగాకారం కింద చేస్తామంటే అలా చేసుకోండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ స్లోగా, కంగారుగా తరివేయకండి. ఆయన కంగారు పడిపోయేటట్టు తరివేయకుండా చక్కగా స్లోగా చేసుకుని ఒక అరిటాకు తీసుకురండి. మంచి అరిటాకు, మువ్వలాంటి అరిటాకు తీసుకొచ్చి వెయ్యండి. మీరు ఇంట్లో ఎక్కడ అంటే దేవుడి మందిరంలోనే చెయ్యాలని లేదండి, ప్రశాంతంగా ఉత్తరం దిక్కులో కానీ ఎక్కడైనా ప్రశాంతంగా ఉన్న ప్లేస్లో వేసుకోండి. చక్కగా నీళ్ళు జిమ్మేసి ముగ్గేసేసి దాని మీద ఈ అరిటాకు వేయండి. ఈ అరిటాకు మీద
అప్పుడు ఈ లింగాకారాన్ని పెట్టండి. లింగాకారాన్ని పెట్టి ఫస్ట్ గణపతిని ఆరాధించాలి కదా, పసుపు గణపతిని చేసుకోండి. ఒక తమలపాకులో పసుపు గణపతిని పెట్టుకోండి. ఇవన్నిటిని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడు ఆసనం వేసుకుని కూర్చుంటే, ఎప్పుడు చేయాలి మనం? నైట్ తక్కువలో తక్కువ అనుకుంటే మీకు 11:30 కల్లా మీరు సిట్టింగ్లో కూర్చోవాలి. భార్యాభర్తలు ఇద్దరు కూర్చోండి. లేదమ్మా అంటే కనీసం పావు తక్కువ 12ంటికనే. ఎందుకంటే కరెక్ట్గా 12ంటికే కదా ఆ తండ్రి ఉద్భవించింది, ఆ టైమే. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కరెక్ట్గా ఆ టైంకు ముందు ఒక 10 నిమిషాలు అరగంట ముందు, ఎందుకంటే గణపతిని ప్రార్థించాలి, ఇవన్నీ చేసుకోవాలి. కాబట్టి ముందు భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని చేసుకుంటే చాలా మంచిది. లేదు అని అనుకుంటే మీ ఇష్టం, ఒక్కళ్ళే కూర్చుంటానంటే కూర్చోండి. కూర్చున్న తర్వాత ఏం చేస్తారంటే గణపతిని అష్టోత్తరం అది చేసుకుని గరిక తెచ్చుకోండి. అందులోనూ ఆ వేళ బుధవారం మనకి గరిక తెచ్చుకొని గరికతోటి గణపతిని ప్రార్థించి ఆయనకు చిన్న బెల్లం మొక్క పెట్టి దీపం అది చూపించేసిన తర్వాత ఈయనకి ఉద్వాసం చెప్పేశాక అప్పుడు శివయ్య దగ్గరికి రండి. శివయ్యను ఆవాహన చేయండి. అమ్మతో సహా వచ్చి కూర్చోమనండి. ఆ నిండుగా ఉన్న మీరు చేసిన ఆ లింగాకారానికి ఇలాగ ఎర్రగా పెట్టండి. ఏది మీకు వచ్చేటప్పటికి కుంకుమతో పెట్టండి, లేదా పసుపుతో పెట్టండి. పసుపుతో పెడితే కూడా చాలా మంచిది. పసుపుతో పెట్టి అప్పుడు 3 నేత్రాల కింద మీరు ఏం చేస్తారంటే కుంకుమతో పెట్టండి. పెట్టిన తర్వాత అప్పుడు మీరు బిల్వదళాలు తీసుకుని మీరేం చేస్తారంటే అభిషేకం చేయాలి. అన్నంతో ఉన్న పరమేశ్వరుడికి అభిషేకం చేయాలి. కానీ ఎక్కువ కాకుండా కొంచెం నీళ్లు తీసుకుని దాంట్లో శుద్ధిగా మీరు కంపల్సరిగా కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొంచెం చందనం వేసి మారేడు దళం వేసి అందులోకి గంగమ్మ తల్లిని ఆవాహన చేసిన తర్వాత అప్పుడు ఒక్కొక్క చుక్క వేస్తూ మీరు ఏం చేస్తారంటే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ వేయండి. వేసిన తర్వాత కొంచెం ఎక్కువ మళ్ళీ ఇదైపోకూడదు కదా. అలా చేసిన తర్వాత ఈ బిల్వ దళాలతోటి స్వామివారికి అష్టోత్తరం చేసుకోండి. ఆ తర్వాత మీ ఇష్టం, మీరు ఎన్ని స్వామికి సంబంధించిన నమ్మక చమకాలతోటి ఎన్నిటితోటి చేసుకుంటానన్నా, బిల్వాష్టకమా, లింగాష్టకమా, తర్వాత విశ్వనాథాష్టకమా, ఇలా ఎన్ని పారాయణం చేసుకుంటానంటారు అన్నీ చేసుకోండి. మీరు అదే రోజు ఉదయం నుంచి మనం నిలారం ఉండాలనుకుంటున్నాం కదా, నిలారం ఉన్నప్పుడు కూడా మీరు శివుడి కథలు వినటం కానీ, శివయ్య గురించి ఆలోచన చేయడం కానీ, మంత్రం కానీ చేసుకుంటూ మీ పనులు మీరు చేసుకుంటూ నైట్కి ఇలా వస్తారు కదా. అలాగే మీరంతా జాగారం చేస్తాను అని అంటే కనుక ఇలా ఎప్పటి వరకు మీరు చేయాలి అని అంటే కరెక్ట్గా దగ్గర 1 గంట వరకు చేయాలి. 12ంటికి స్వామి లింగోద్భవ కాలం, కానీ గంట వరకు మీరు ఇలా చేసుకుంటూనే ఉండాలి. చేసుకుని తర్వాత ప్రసాదాలు, నివేదన ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత చూపించేసిన తర్వాత మీ ఇష్టం, పళ్ళెన్ని తెచ్చుకుంటారో, పువ్వులెన్ని పెట్టుకుంటారో, చుట్టూ అలంకారం ఏం చేసుకుంటారో చేసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే అన్నంతో ఇంకా అంటే పులిహార కానీ, దద్దోజనం కానీ ఏదైనా పెట్టుకుంటాను. పరవన్నం కంపల్సరిగా పాయసం పెట్టాలండి. పెట్టుకున్న తర్వాత పాయసం కాకుండా, పళ్ళు కాకుండా మీరు ఏం పెట్టుకుంటారంటే మీ మనసు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఎంతసేపు మీరు అక్కడ ఉండగలిగితే అంతసేపు జాగారం చేయండి. ఆ చేసేటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, జాగారం చేయాలి అనుకుంటే చెయ్యండి. కనీసం 3 వరకు అయినా చేసి ఆ తర్వాత పడుకోండి. లేదమ్మా అంటే కనుక మీ ఇష్టం, ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఇచ్చేయండి. కానీ అప్పుడు చేసేటప్పుడు అండి చక్కగా చేతుల్లో చేతులేసి ఇలా పెట్టుకుని అలాగ కళ్ళు మూసుకుని మీరు ఆ స్వామిని అలాగా తదేకంగా చూసిన తర్వాత లింగాకారాన్ని అలా కళ్ళు మూసుకుని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని మనసులోనే అనుకుంటూ ఈ ఎదురుగా ఉన్న ఆ స్వామి ఆ ముఖార విందాన్ని అసలు ఆయన వచ్చి ఎలా కూర్చున్నారు, ఏంటి, ఆయన ఎలా కనపడుతున్నాడో, ఆ నేత్రాలు, ఆ మధ్యనున్న ఆ కన్ను చక్కగా ఒక రకంగా చెప్పాలి అంటే ఆ మెడలో ఉన్న నాగుపాము, ఆ తర్వాత మీకు తలకు ఉన్న సిగ, ఆ పక్క నుంచి వచ్చిన గంగమ్మ తల్లిని చక్కగా అలాగా భావన చేసుకోండి. భావన చేసుకుంటూ మీరు నమఃశివాయ 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 అనుకుంటూ ఎంతసేపు ఇది చేయగలిగితే అంతసేపు ఉండండి. దాంతోపాటు ఆ పక్కన ఆ తల్లి పార్వతీదేవి చక్కగా కూర్చున్నట్టుగా భావన చేసుకోండి. ఇలా చేసుకుని ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి. ఆ తర్వాత స్వామికి 1 గంట దాటిపోయిన తర్వాత ఉద్వాసం చెప్పేయండి. చెప్పేసి మీకు ఇంకొక విషయం చెప్పాను నేను, 11 రోజులు 5 రోజులు బట్టి చేసిన
లింగాకారాలు ఉన్నాయి కదా, ఈ లింగాకారాలను కూడా పక్క పక్కన పెట్టేసేసి పూజ చేసేసిన తర్వాత, ఈ పూజ అంతా అయిన తర్వాత ఈ పక్కన ఉన్న గిన్నెలోకి ఈ లింగాకారాలన్నిటిని ఉద్వాసం చెప్పేసిన తర్వాత ఈ లింగాకారాలన్నిటిని తీసేసి గిన్నెలో కలిపేయండి. కలిపేసిన తర్వాత ఈ ప్రసాదాన్ని ఇలా ఉంచేసేయండి. మీరు ఎంతో కొంత నోట్లో పండో ఫలమో వేసుకోండి. మీరు ప్రొద్దుటి నుంచి నెలారం ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా తింటారంటే అక్కడ పరవణం కానీ ఇది కానీ ఏదో ఒకటి తినండి. తినేసిన తర్వాత అక్కడి నుంచి తప్పుకుని తెల్లారిన తర్వాత ఈ నీళ్ళల్లో లింగాకారాలు కలిసిపోతాయి. మీరు ఎక్కడైనా మీ పొలంలోనో మీ స్థలంలోనో జిమ్ముకోమని ముందు వీడియోలోనే నేను చెప్పేశాను. అలా కలిపేసుకోండి. ఈ అన్నాన్ని ఏం చేస్తారంటే కొంత భాగాన్ని మీరు ఇంట్లో ప్రసాదం కింద తీసుకోండి, కొంత భాగాన్ని ఏదైనా పక్షులకు వేయండి, కొంత భాగాన్ని ఏం చేస్తారంటే ఆవుకు పెట్టండి, కొంత భాగాన్ని నీటిలో కలపండి. ఇలా 4 భాగాలు చేయండి. ఇలా చేశారనుకోండి, ఆవుకు పెట్టింది మీకు పుణ్యమే, తర్వాత ఎదరోళ్ళకు పెట్టింది మీకు పుణ్యమే. ఇలాగ మీకు ఏదైనా దోషాలు ఉన్నట్టయితే ఈజీగా పోవడం అనేది ఉంటుంది. కాబట్టి తండ్రి, వచ్చే సంవత్సరానికి మళ్ళీ నన్ను ఏ రూపంలో నన్ను నీ ముందు నిలబెట్టుకుని పూజ చేయించుకుంటావో నీది భాగ్యం తండ్రి. అలాగే మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఈవేళ ఇలా చేసేసారు కదా, మీ దగ్గరలో ఎక్కడైనా శివాలయం ఉంటుంది కదా, ఎంతో కొంత మీరు సంపాదించిన డబ్బులు మీ ఓపిక ఒక 100 రూపాయలు ఒక 10 రూపాయలైనా తీసుకెళ్ళి ఆ గుళ్ళో వేయడం కానీ, లేదంటే ఆ గుళ్ళో ఏదైనా కార్యక్రమానికి 100 రూపాయలు ఉపయోగించమనో ప్రసాదానికి కట్టండి. చూడండి మీరు ఎంత చక్కటి అదృష్టాన్ని పొందుతారో. కంపల్సరిగా శివరాత్రి రోజునాడు ఎవరైతే శివయ్యని ఆరాధిస్తారో వాళ్ళకి భూమి మీదకు వచ్చే యోగం అనేది ఉండదంటండి. అంటే మళ్ళీ మనం భూమి మీదకు వచ్చి పిల్లలతోటి భార్యతోటి ఈ రుణానుబంధాలు ఇవి అవి ఏమీ ఉండవండి. హాయిగా కొన్ని రోజుల పాటు ఆయన దగ్గరే ఎవరికి ఇష్టమైతే ఆయన దగ్గరే ఉండొచ్చు. అలాగే పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకి రావాలి, అలాగే పాపం చేసుకుంటే పాపం అయిపోతే మళ్ళీ కిందకి రావాలి. కానీ రాకుండా కూడా ఉండొచ్చు అంటండి, పురాణాల్లో ఉంది. ఎందుకనంటే మనం బాగా కోరుకోవాలి, బాబోయ్ నేను ఇంక ఎప్పటికీ రాను నాయన నీ పాదాల దగ్గరే ఉంటానంటే శ్రీకైవల్యం కావాలి మనకి. శ్రీకైవల్యం కనుక కోరుకున్నట్టయితే ఇంక అక్కడే ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ శివయ్య అనుగ్రహం అమ్మతో సహా కలగాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. అలాగే మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరినీ కూడా ఆ స్వామి అనుగ్రహించాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.